గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ అనే ఈ యొక్క సూపర్ జిఎస్టీ సోషల్ సేవింగ్స్ క్యాంపెయిన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క అక్టోబర్ 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కర్నూలులో ఈరోజు ఒక భారీ బహిరంగ సభలో ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాడు, రవాణా శాఖతో కలిసి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీస్ నిర్వహించడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లాలో. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ఆటోమొబైల్ సెక్టర్లో 2.0 రిఫార్మ్స్లో జిఎస్టీ రేట్ రిడక్షన్ గురించి మేము అవగాహన, అవేర్నెస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కల్పించే ప్రయత్నంలో ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. 350cc అంతకంటే తక్కువ ఉన్నటువంటి ప్రతి బైక్ మీద జిఎస్టీ రేట్ అనేది తగ్గడం జరిగింది. ఇది రెండు విధాలుగా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే కామన్ కన్జ్యూమర్కి బైక్ చాలా తక్కువ సేవింగ్స్తో తను చక్కని బైక్స్ కొనుక్కోవడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే రేట్స్ తగ్గుతాయి, ముఖ్యంగా ఈ ఫెస్టివ్ సీజన్లో దసరా మొదలుకొని దీపావళి వరకు ఎక్కువ మంది ఈ యొక్క బైక్స్ అనేవి కొనడం జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో చాలా సేవింగ్స్ కన్జ్యూమర్స్కి మిగలటం, అలాగే బైక్ సేల్స్ ఎప్పుడైతే కాస్ట్ తగ్గుతుందో ఈ యొక్క డీలర్స్ కూడా, ఇప్పుడు టీవీఎస్ వాళ్ళు, ఇంకా చాలా అందరు డీలర్స్ కూడా ఈరోజు బైక్ ర్యాలీలో మాతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఎక్కువ సేల్స్ పెరిగి వాళ్ళకి కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఈ యొక్క జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ద్వారా జరగటం అనేది ఈరోజు తెలియచేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎంతో సహకరించినటువంటి రవాణా శాఖ వారికి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ముఖ్యంగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి పాల్గొన్న ప్రతి బైకర్కి కూడా మా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.